జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో 1 ఆర్ 2 డేస్ తర్వాత అనౌన్స్‌మెంట్ డేట్ రానుంది. దాని తర్వాత 30-40 డేస్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ కాబోతుంది. సో నీట్‌కి ఎలా ప్రిపేర్ కావాలి? నీట్ ఎగ్జామ్‌కి హార్ట్ అయిన ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలి? ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శివప్రసాద్ గారు. ఈయన 20 ఇయర్స్ ఈ నీట్ కోచింగ్ ఫీల్డ్ ఇండస్ట్రీలో ఉన్నారు. నమస్తే సార్. సార్ ఈ 30-40 డేస్‌లో ఫిజిక్స్‌లో 80-90 మార్క్స్ తెప్పించగలరని అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలుగుతున్నారు? గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్‌గా ఫిజిక్స్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ అందరూ చాలా హార్డ్‌గా ఫీల్ అవుతారు మేడం. యెస్. ఇక్కడ నీట్ రాసేటప్పుడు 45 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. 45 ప్రాబ్లమ్స్, ఈచ్ ప్రాబ్లమ్‌కి 4 మార్క్స్ ఉంటాయి. అంటే అవును. 180 మార్క్స్. యెస్. సో యెస్. 180 మార్క్స్‌కి వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 80 మార్క్స్ స్కోర్ చేయగలిగితేనే ఆహా! నీట్‌లో సీట్ తెచ్చుకోగలుగుతారు. ఓకే. ఆ 20 ప్రాబ్లమ్స్ అంటే 20 ప్రాబ్లమ్స్ అంటే 80 మార్క్స్ వస్తాయి. హ్మ్. ఆ 20 ప్రాబ్లమ్స్ చేయడానికి మీరు సిలబస్ అంతా కవర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓకే. హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో, హ్మ్. ఎక్కడైతే మనకి ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ప్రాబ్లం అనేది హ్మ్. కంటిన్యూగా ఇస్తున్నారో యెస్. ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. అలా ఓకే. చేసిన తర్వాత ప్రతి స్టూడెంట్ ఆ టాపిక్ లో ప్రాబ్లం చేయగలుగుతున్నారా లేదా? ఓకే. ఎందుకంటే మా క్లాస్లో 40-50 మెంబర్స్ మాత్రమే మేము తీసుకుంటాం. ఆ ఓకే. 40 మెంబర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి హ్మ్. ఫోకస్ పెట్టి ఆ ఫోకస్లో ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఈ 30-40 డేస్లో ఓకే. 20 ప్రాబ్లమ్స్, మినిమం 20. హ్మ్. అందుకే నేను చెప్పింది 80 అంటున్నాను మేడం. నేను అవును. మిమ్మల్ని 130 చేస్తాను, 140 చేస్తానని అవును. చెప్పట్లేదు. 80 మార్క్స్ స్కోర్ చేసేటట్టు యెస్. 100% స్టూడెంట్కి తన మీద తనకి కాన్ఫిడెంట్ ఇచ్చే కాన్ఫిడెన్స్. విధంగా మేము ప్రిపేర్ చేసి ఇస్తాం. సార్ రీసెంట్‌గా ఒక పేరెంట్ అంటే మా రిలేటివ్ పేరెంట్ వచ్చి మా అబ్బాయి నీట్ కోచింగ్ తీసుకున్నా కానీ, ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ సీట్ సంపాదించలేకపోతున్నాడు. ఒక 2-3 ఇయర్స్ నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడు కానీ సీట్ సంపాదించలేకపోతున్నాడు అని ఓకే. చెప్పారనమాట. ఓకే. సో అది దేనివల్ల అంటారు? అంటే నీట్ కోచింగ్ అంటే ఎలా తీసుకుంటున్నాడు? ఎక్కడ తీసుకుంటున్నారు? అంటే ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అది. సెల్ఫ్‌గా అది మేడం. అంటే చదువుకుంటున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే ఆన్‌లైన్ కోచింగ్ ఆన్‌లైన్ లానే ఉంటుంది. అక్కడ స్టూడెంట్‌కి క్వెషన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదండి. ఆన్‌లైన్‌లో ఆ ఫ్యాకల్టీ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో హ్మ్. ఆ ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారో అదే వింటారు. ఈ అక్కడ పిల్లలకి ఆన్‌లైన్‌లో అన్ని ఆ! ఆప్షన్స్ ఉంటాయి కదా సార్. అన్ని ఆప్షన్స్ అంటే నాకొక టాపిక్‌లో ఒక డౌట్ వస్తది మేడం. హ్మ్. ఆ టాపిక్ నేను డౌట్ అడగడానికి ఆన్‌లైన్‌లో ఎలా అడుగుతానండి? అతను ఓకే. క్లాస్ టీచ్ హ్మ్. చేసుకుంటూ వెళ్తారు గానీ, హ్మ్. ఐ కాంటాక్ట్ ఉండదు. హ్మ్. స్టూడెంట్ వింటున్నాడా? వింటలేదా? వర్క్ చేస్తున్నారా? చేయట్లేదా? యెస్. అనేది ఏది ఉండదండి. మీరు అలాంటప్పుడు ఇంకొక 2 ఇయర్స్ ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నా కూడా సీట్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఒక ఓకే. స్టూడెంట్ సీట్ సంపాదించుకోవాలి అంటే హ్మ్. ఖచ్చితంగా అక్కడ ఉన్న ఏ ఫ్యాకల్టీ అయితే ఉంటారో హ్మ్. ఫిజికల్‌గా హ్మ్. అతను ఆ స్టూడెంట్ ఏంటి? వాడి కండిషన్ ఏంటి? అతను ఏ టాపిక్‌లో వీక్‌గా ఉన్నాడు? ఏ హ్మ్. టాపిక్ చేయగలుగుతున్నాడు? అన్నది ఫిజికల్‌గా చూసి హ్మ్. డౌట్స్ క్లారిఫై చేసి చేయగలిగితేనే హుహు. అతను సీట్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. అలాంటి ఫెసిలిటీ మేమిస్తాం. మేము కల్పిస్తాం. ఓకే. అంటే మీరు చెప్తున్నట్టు వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్. 100% ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది. ప్రతి హుహు. స్టూడెంట్ కూడా హ్మ్. సీట్ తెచ్చుకోవడానికి హ్మ్. ఎంతవరకు 100% సక్సెస్ కావడానికి ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చో అంతవరకు మేము సపోర్ట్ ఓకే. సో అక్కడే దెన్ అండ్ దేర్ క్వెషన్ రేజ్ చేసినా గానీ యాహ్! ఆన్సర్స్ యెస్. దొరుకుతాయంటారు. అవును మేడం. సార్ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది. సో ఆల్రెడీ స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొనుంటారు. షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొనుంటారు. సో ఇప్పుడు పేరెంట్స్, స్టూడెంట్స్ ఎలాంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని చూస్ చేసుకోవాలి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? గుడ్ క్వెషన్ మేడం. యాక్చువల్లీ ఇప్పుడు ఒక స్టూడెంట్ గానీ, పేరెంట్ గానీ హ్మ్. వాళ్ళ బాబుని ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేసేటప్పుడు అక్కడ చూడాల్సింది టాప్ ర్యాంక్స్ కాదు మేడం. ఓకే. ఇక్కడ ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎంతమంది స్టూడెంట్స్ హ్మ్. కోచింగ్‌లో జాయిన్ అయ్యారు? ఓకే. అలా జాయిన్ అయిన స్టూడెంట్స్‌లో హ్మ్. ఎంతమందికి సీట్స్ వచ్చినియి? ఓకే. మోస్ట్ ప్రాబబుల్ ఒక 50-60% హ్మ్. వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఉండాలి. హ్మ్. స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్‌లో ఎంతమంది స్టూడెంట్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు? హ్మ్. ఎంతమంది స్టూడెంట్స్‌కి ఎంతమంది ఫ్యాకల్టీ కాంటాక్ట్‌లో ఉంటున్నారు? వాళ్ళ ప్రాబ్లమ్స్ హ్మ్. దగ్గరుండి వాళ్ళ అవును. ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళు ఏ టాపిక్‌లో వీక్‌గా ఉన్నారు గానివ్వండి, హ్మ్. చూసే ఇన్‌స్టిట్యూషన్‌ని చూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు పేరెంట్స్ ర్యాంక్స్ ఆ! అదే మేడం. అండ్ పేరెంట్స్ బ్రాండ్ చేస్తున్న తప్పేందంటే,
ఈ ర్యాంక్స్ ని చూజ్ చేసుకొని ఇన్స్టిట్యూషన్ కానీ పిల్లలు స్టూడెంట్స్ ని జాయిన్ చేస్తే 1 or 2 మెంబర్స్ కి ర్యాంక్ వస్తాయి. 1000 మెంబర్స్ లో 1 or 2 ర్యాంక్స్ వచ్చి రిమైనింగ్ 998 కి సీట్స్ రాకపోతే అది సక్సెస్ అని అనిపించుకోదు. 100 మెంబర్స్ జాయిన్ అయ్యి ఒక 60 to 70 మెంబర్స్ కి సీట్స్ వచ్చినాయి అనుకోండి, అది గుడ్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి మీరు ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేసేటప్పుడు, కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసేటప్పుడు ఎక్స్పెషల్లీ మీరు అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సక్సెస్ రేట్ ఎంత ఉంది, అది 100% చూస్ చేసుకోండి. సార్ ఇప్పుడు షార్ట్ టర్మ్ కోచింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఇప్పుడు రాబోతున్న ఎగ్జామ్స్ తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ గురించి మాట్లాడుకోవాలంటే నీట్ వాళ్ళ నుండి ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు అరేంజ్ చేస్తున్నారు అండ్ ఎలాంటి బెనిఫిట్స్ మీరు? ఓకే మేడం, యాక్చువల్గా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ 100% సీట్ తెచ్చుకోవాలని చాలామంది పిల్లలు బైపీసీలో జాయిన్ అవుతారు. అలా జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యి నీట్కి వస్తారు. నీట్కి వస్తున్నారంటే ఏంటండి, వాళ్ళ లైఫ్లో 1 year 100% 1 year ఈ డెడికేట్ చేసి ఎంబీబీఎస్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ లాంగ్ టర్మ్ కి జాయిన్ అవుతున్నారు. అలా జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు డే వన్ నుంచి కూడా 100 to 100% ఎఫర్ట్ పెట్టి ప్రతి సబ్జెక్ట్ లో, అది నాట్ ఓన్లీ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సో ఈ 3 సబ్జెక్ట్ కి ఈక్వల్ టైం పీరియడ్, ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి కంపల్సరీ డే 1 నుంచి నేర్చుకోవాల్సిన నెసిటీ ఉంటుంది. అలా నేర్చుకునేటప్పుడు ఏ టాపిక్ లో, ఏ సబ్జెక్ట్ లో మనం డల్ ఉన్నాం, కొంతమంది బయో బాగా చేస్తారు, కొంతమంది కెమిస్ట్రీ చేస్తారు, బట్ కానీ అందరు స్టూడెంట్స్ ఫిజిక్స్ వచ్చే దగ్గరకి అక్కడ వాళ్ళకి ఏంటంటే ఈ మ్యాథ్స్ వద్దు, మాకు మ్యాథ్స్ అంటే భయం అని చెప్పి ఇంటర్మీడియట్ లో వదిలేస్తారు. బట్ ఇక్కడికి రాగానే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ కి రిలేటెడ్ క్యాలిక్యులేషన్ పార్ట్ కానివ్వండి, లేకపోతే మ్యాథ్స్ లో ఉండే ఈ ఫార్ములాస్ కానివ్వండి, చాలా భయం వాళ్ళకి. అంటే ఇప్పుడు ఫిజిక్స్ కి కనెక్ట్ అయి ఉంటుందా? 100% అండి. మ్యాథ్స్ లేదే ఫిజిక్స్ చేయడం అనేది పాసిబిలిటీ అవ్వదు. స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి, ఫార్ములాస్ తెలియాలి, బేసిక్ మ్యాథమెటిక్స్ అంటాం, అవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకొని 100 to 100% 720 మార్క్స్ కి 500+ స్కోర్ చేసేటట్టుగా డే 1 నుంచి ప్లాన్ చేయాలి. మరి 1 year మీరు లైఫ్ లో వేస్ట్ చేస్తూ అక్కడికి ఎందుకు వస్తున్నారండి? అదే 1 year తర్వాత మీకు మంచి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, మీరు 1 crore పైన సంపాదించినట్టే. నేను అమౌంట్ పెట్టి కొంటే 1 crore పైన అవుతుంది, మీరు 500 మార్క్స్ తో స్కోర్ చేసుకుంటున్నారు అంటే నా 1 crore మీ 500 మార్క్స్ ఈక్వలే కదండి. ఆ 1 crore మీరు ఈ ఇయర్ లో సంపాదించినట్టేగా. అంత డెడికేషన్ తో 1 year లో మీరు 1 crore సంపాదించాలి అంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో అదే హార్డ్ వర్క్ తీసుకొచ్చి ఇక్కడ కూడా చేయాలి. కంపల్సరీగా ప్రతి సబ్జెక్ట్ లో మినిమం 150 మార్క్స్ మీ టార్గెట్ ఉండాలి. అప్పుడు మనకి 600 మార్క్స్ స్కోరింగ్ ఉంటుంది, అట్లీస్ట్ 550 స్కోర్ చేయగలగాలి. కాబట్టి ప్రతి స్టూడెంట్ కి కూడా నేను ఇచ్చే సజెషన్ ఒకటే, లాంగ్ టర్మ్ అంటే ఏదో జాయిన్ అయ్యేటప్పుడు ఉన్న ఇంటెన్షన్ ఒక 10 days తర్వాత ఆటోమేటిక్ గా డైల్యూట్ అవుతుంది. అలా పెట్టుకోకండి. ప్రతిరోజు మీకు నీట్ ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ తోనే మీ పేరెంట్స్ ఎంతో హోప్స్ పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటైతే చెప్పగలనండి, మీరు సంపాదిస్తుంది నాట్ ఓన్లీ మార్క్స్, మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న ఆశలు, అండ్ అట్ ద సేమ్ టైం 1 crore rupees మీరు సంపాదిస్తున్నట్టు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎస్ సార్. సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ ఒకేలాగా ఉండరు. లెవెల్ ఏ అని, లెవెల్ బి అని, లెవెల్ సి అని. సో అందరి మైండ్ సెట్, అందరి గ్రాస్పింగ్ పవర్ గానీ ఒకేలాగా ఉండదు. సో అలాంటి వాళ్ళకి నీట్ వాళ్ళ అనే కోచింగ్ సెంటర్ ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు అందరూ కెపాసిటీ, క్యాపబిలిటీ ఒకలాగా ఉండదు. అందుకని మేమేం చేస్తామంటే ఒక 1 month తర్వాత బాగా చదివే స్టూడెంట్స్ కి ఇచ్చే ప్రోగ్రామ్ వేరుగా ఉంటుంది. కాస్త మీడియం గా లో లెవెల్లో ఉన్న స్టూడెంట్స్ ఇచ్చే ప్రోగ్రామ్ వేరుగా ఉంటుంది. కానీ ప్రతి స్టూడెంట్ కూడా 500 మార్క్స్ క్రాస్ అయ్యే విధంగానే మేము కోచింగ్ అనేది డిజైన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీట్ గురించి, నీట్ కోచింగ్ గురించి చాలా విషయాలు చెప్పారు, మాతో పంచుకున్నారు, అండ్ దిస్ విల్ హెల్ప్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.